హలో హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లవర్ అనమాట. ఈ ఫ్లవర్ గురించి చెప్పడానికి గల రీజన్ ఏంటంటే, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లవరే కాకుండా కూడా కంపేర్ టు అదర్ ఫ్లవర్స్ దీనిలో చాలా లక్షణాలు వేరుగా ఉంటాయి అన్నమాట. తెలుసుకోండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం వచ్చేసి రఫ్లేసియా ఆర్నాల్డ్. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, రఫ్లేస్ ఆర్నాల్డ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకే వాళ్ళిద్దరు పేర్లతో కలిపి ఆ పేరు అనేది పెట్టబడింది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, శవం పువ్వు. శవం పువ్వు ఏంటని ఆశ్చర్యపడకండి, దానికి కూడా అయితే ఒక రీజన్ ఉంది. అదేంటంటే, ఇప్పుడు ప్రతి ఫ్లవర్ అనేది సువాసన వెదజల్లుతుంది, కానీ దీని వాసన ఎలా ఉంటుందంటే శవం కుళ్ళిన వాసన వస్తుందన్నమాట. ఇది కొన్ని కిలోమీటర్స్ వరకు కూడా వస్తుందంట ఆ ఫ్లవర్ యొక్క స్మెల్ అనేది. సో అందుకని దానికి శవం పువ్వు అని పేరు పెట్టారు. దీని ఆకారం ఎలా ఉంటుంది అంటే, పుష్పం మధ్యలో బోలుగా అంటే పెద్ద హోల్ లాగా ఉంటుంది. 5 రేకులు ఉంటాయి. అవి తెలుపు మరియు ఎరుపు మచ్చలు కలిగి ఉంటాయి. 3 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉంటుంది. అది 7 to 10 kgs బరువు ఉంటుంది. చూసారా ఎంత వెయిట్ ఉందో? 7 to 10 kgs వన్ ఫ్లవర్ వచ్చి అంత వెయిట్ ఉంటుందంట. దీన్ని మొట్టమొదటిగా ఇండోనేషియా అడవుల్లో కనుగొన్నారు. ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా అడవుల్లో ఉంటుంది. దీని ఉత్పత్తి గురించి తెలుసుకుందాం. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి వేర్లు, రమ్మలు, కాండం లేదా ఆకులు ఎలాంటివి కూడా ఉండవంట. ప్రతి మొక్కకి కానీ ప్రతి చెట్టుకి కానీ ఆకులు, రమ్ములు అవన్నీ ఉంటాయి కదా. సో దీనికి అవేమీ ఉండదు. ఇది కూడా దానిలో ఉన్న ఒక స్పెషాలిటీ. ఈ పుష్పం వికసించడానికి సిద్ధం అయ్యే వరకు కూడా దృశ్యమానంగా ఉంటుంది. అంటే దీనికి ఏమీ ఉండవు కదా, మరి దాని ఆటోమేటిక్గా ఫ్లవర్ వస్తుందంటే అది కనిపించదు అనమాట మనకి ఫ్లవర్ వచ్చే వరకు కూడా. వ్యాధి సోకిన అతితేయ తీగ నుండి ఎటువంటి హెచ్చరిక లేకుండా మొగ్గలు విస్ఫోటనం చెందుతాయి. పువ్వు వికసించడానికి 9 months సమయం పడుతుందంట. చూడండి, 9 నెలలు సమయం పడుతుంది ఒక ఫ్లవర్ వెళ్ళడానికి. కంపేర్ టు అదర్ ఫ్లవర్స్ ఇది కూడా చాలా డిఫరెంట్ టాపిక్ అనమాట. కానీ వారం మాత్రమే ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఫ్లవర్ దాని సొంత ఆహారం తయారు చేసుకోదు మిగతా వాటిలాగా. అంటే ప్రతిదీ ఫోటోసింథసిస్ చేసుకుని తయారు చేసుకుంటుంది కదా ఆహారం, సూర్యుని నుంచి శక్తిని ఉపయోగించి. కానీ ఇది అలా చేయదు. ఇది ద్రాక్ష కుటుంబానికి చెందిన అతితేయ తీగ నుండి అన్ని పోషకాలు మరియు నీటిని పొందుతుంది. అతితేయ తీగ మీద పూర్తిగా ఆధారపడి ఉంటుందన్నమాట. దీని సంపర్కం కూడా తెలుసుకుందాం. దీని సంపర్కం విధానం ఎలా ఉంటుందంటే, దానికి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా, ఆ వాసన ద్వారా ఈగలను ఆకర్షిస్తుందంట. ఈగలను ఆకర్షించి ఆ ఈగలు మగ పుష్పాల నుంచి ఆడ పుష్పాలకి పిప్పొడిని చేరవేసి సంపర్కం చేస్తాయన్నమాట. ఇది కొంచెం చాలా రేర్గా ఉండే ఫ్లవర్స్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఉండవు కాబట్టి దీని ఆకారం అనేది ఫిలిప్పైన్స్ నేషనల్ మ్యూజియంలో రఫ్లేసియా ప్రతిబింబం ప్రదర్శించబడిందంట. సో ఎవరైనా చూడాలనుకునే వాళ్ళకి ఆ మ్యూజియంలో చూస్తారు కదా, మరి తక్కువ ఫ్లవర్స్ దొరుకుతాయి కాబట్టి. ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా కొత్త టాపిక్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దాని గురించి నాకు తెలియకపోయినా తెలుసుకుని మరీ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.